హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు పెరిగాయి. చాలా కాలంగా మెట్రో ధరలు పెరుగుతాయన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మెట్రో ధరలను పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. కనిష్ట ధర 10 నుంచి 12 రూపాయలకు పెంచారు. గరిష్ట ధర 60 నుంచి 75 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లుండి నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్లో మెట్రో ఛార్జీల పెంపునకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. కార్తిక్, అయితే హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంచుతూ కాసేపు క్రితమే మెట్రో రైలు సంస్థ నిర్ణయం తీసుకుంది. అయితే కనిష్ట ధర ఇన్ని రోజులు కూడా 10 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 12 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే గరిష్ట ధర 60 రూపాయలు ఉంటే దాన్ని 75 రూపాయలు చేశారు. మొత్తంగా 2 కిలోమీటర్ల వరకు చూసుకుంటే 12 రూపాయలు మాత్రమే ఉండే ఇన్ని రోజులు, అది 10 రూపాయలు ఉండే ఇన్ని రోజులు ఇప్పుడు అది 12 రూపాయలకు మారింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా మెట్రో రైలు ఛార్జీలు పెరుగుతాయి అనేటువంటి ఒక వార్త అయితే వినిపిస్తుంది. అది కాస్త ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఫేర్ ఫిక్సేషన్ సంబంధించినటువంటి ఒక కమిటీ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. అయితే రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో వారు ఏదైతే పెరుగుతున్నటువంటి ధరలను దృష్టిలో పెంచుకొని మెట్రో రైల్ ఛార్జీలు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు మెట్రోకి సంబంధించి ఎంతమంది ప్రయాణిస్తున్నా కూడా దాని రాబడి అనేటువంటి తగ్గుతుంది అనేటువంటిది వారు ఆలోచనలోకి తీసుకున్నారు. అయితే మెట్రో అనేటువంటిది దాదాపు రోజుకు హైదరాబాద్ లో దాదాపు 5 లక్షల మంది వరకు ట్రావెల్ చేస్తున్నా కూడా దానికి రావాల్సిన రాబడి రావట్లేదు. అది ఇంకా కొంత నష్టాల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ ధరల ఏదైతే టికెట్ ధరల పెరుగుదల నిర్ణయమే దానికి సంబంధించి సరైన నిర్ణయం అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. సో దీంతో కనిష్ట ధర అంటే మినిమం ఛార్జెస్ 15 రూపాయలు పెంచుతారు అనుకున్నారు 2 రోజులు, కానీ కేవలం 12 రూపాయలు మాత్రమే పెంచారు. సో మరి ఇది కూడా సగటు సామాన్యుడికి అయితే కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. రోజువారీ మెట్రో పైన ఆధారపడే వాళ్ళకు ఇది కొంచెం ధరల పెరుగుదల అనేటువంటి ఇబ్బందికర పరిస్థితులుగానే ఉంటుంది. ఇప్పటికే అటు మెట్రోకి సంబంధించి పార్కింగ్ ఛార్జెస్ కూడా పెంచారు, పార్కింగ్ ఛార్జెస్ కూడా అప్లై చేశారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ టికెట్ ధరలు పెరగడం అనేటువంటిది కూడా సామాన్యుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పెరిగిన ధరలు అనేటువంటిది ఈ నెల 17 నుంచి అందుబాటులోకి రానున్నాయి. రైట్ సాయి కిరణ్.